మిర్చి ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కేంద్రం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారంటే మాకెంతో గౌరవం అని, ఆయన ఒక సమస్యను తీసుకొచ్చారు అంటే దాని తీవ్రత చాలా ఉంటుందని చెప్పి ఆలోచించామని, దానిలో భాగంగానే మరి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మరి చంద్రబాబు గారు రైతుల గురించి పెట్టినటువంటి విజ్ఞప్తులు పెట్టారు. మరి కేంద్రం ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకుంది, మరి రైతులకు కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అసలు ఏం జరిగింది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు ఈ మిర్చి రైతుల కోసం గత 2-3 రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ మంత్రులను పంపించి కూడా మాట్లాడటం జరుగుతోంది. సో ఇప్పటికైతే ఒక శుభవార్త రైతులకి అందింది అంటున్నారు. సో ఎలాంటి శుభవార్త రైతులకు అందింది, మరి ఇప్పుడు దీనిపైన వైసీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఇక్కడ మంచి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, అందుకని పారిపోతాడు, ఎక్కడో దాక్కుంటాడు ఏదో ఒక ప్యాలెస్లో. చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఇక్కడ మంచి ఏదన్నా జరిగింది అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఓ 10 మంది దాకా ఉన్నారు. అందుకని వాళ్ళు విపరీతమైన దుష్ప్రచారం చేయటం, బూతులు మాట్లాడటం మాత్రమే చేస్తారు తప్ప నిజంగా రైతులకి మేలు జరిగినప్పుడు, ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్రిషియేట్ చేద్దాము అన్న ఒక మినిమం డీసెన్సీ డెకరం కూడా ఈ వైసీపీ నాయకులకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మిర్చి యార్డుకి వెళ్ళి ఒక 10 టవల్స్ చెడగొట్టుకున్నాడు. అంటే ఆ ఏడుపు, ఆ కోరు భరించలేక. మిర్చి యార్డు మామూలుగా ఉండదు. మనం మామూలుగా చాలామంది కూరగాయల మార్కెట్కి వెళ్తేనే అక్కడున్న వాసనలు భరించలేక వామిటింగ్స్ చేసుకుని ఉంటారు. అటువంటిది మిర్చి యార్డుకి వెళ్ళటం అంటే అదొక మామూలు పరిస్థితుల్లో ఉండదు. ఆ కోరు చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అది తట్టుకోవడం కష్టం. అటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి ముందర తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి మిర్చి రైతుల మీద ఏదో తనకేదో ప్రేమ ఉన్నట్టు, ఏదో సానుభూతి చూపించాలనుకుంటున్నట్టు, పొలిటికల్ మైలేజ్ వస్తుంది నాకు అన్న ఉద్దేశంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉక్కిరి బిక్కిరై ఏడిచి గొంతు బొంగురుపోయి, గొంతు మూగపోయి, కళ్ళెంబడి ముక్కులెంబడి నీళ్ళు వచ్చి అసలు ఈ మిర్చి రైతుల సంగతి వదిలేసి ముందర వెళ్ళిపోయి ఎలహంకి వెళ్ళిపోయి శుభ్రంగా బాత్ టబ్లో కూర్చొని ప్రశాంతంగా వేడి నీళ్ళతోటి స్నానం చేద్దామని వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ రాలే కావచ్చు. బంగారు గోల్డ్ ప్లేటెడ్ ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే 1,00,000 కోట్లు ఉన్నాయి. ఏం చేసుకుంటాడు? 2 ఆడపిల్లలే, ఎట్టగొట్ట ఖర్చు చేయాలి కదా. అందుకని బంగారు బాత్ టబ్లోనే కూర్చొని ఉండొచ్చు. మనకు తెలీదు, సంబంధం కూడా లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈ సీజన్, మిర్చి సీజన్ రావటానికి 3 నెలల ముందు నుంచే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాడు. అంటే మిర్చి రైతు పంట ఎన్ని ఎకరాల్లో మిర్చి వేశారు, ఫస్ట్ క్రాప్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ క్రాప్ ఎప్పుడు వస్తుంది, థర్డ్ క్రాప్ ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మొత్తం ఒక ప్లాన్ తయారు చేసి పెట్టింది. ఇంకా మీకు ప్లాన్ అంటే గుర్తొచ్చి చెప్తున్నాను నేను. ఈ వేసవి కాలంలో ఏ గ్రామాల్లో మంచినీటి కొరత ఉంటుంది, వాటికి ఎట్లా నీళ్లు సప్లై చేయాలి అనే కంటింజెన్సీ ప్లాన్తో సహా రెడీగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ వాటర్ ట్యాంకర్లు పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతోటి ఉంది. అసలు ఇటువంటి ముచ్చట్లు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరన్నా మాట్లాడారా? ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిర్చి రైతుకు సంబంధించినంత వరకు మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పటికే 3 సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు నాయుడు లెటర్లు రాశాడు. అక్కడి నుంచి కేంద్రం స్పందించే లోపలే ఎక్కువ మిర్చి పంట పల్నాడు జిల్లాల నుంచి వచ్చేసింది. సాగర్ ఆయకట్టు నుంచి ఎక్కువ పంట వచ్చేసింది. దాంతో గుంటూరు మిర్చి యార్డులో
ఈ కొంతమంది దళారులు వీళ్ళందరూ కలిసి ఆ రేటు తగ్గించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. దాంతో రైతులు గగ్గోలు పెట్టారు. వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది. యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికి నేను 3 లెటర్లు రాశానండి, మీ దగ్గర నుంచి కొంచెం జాప్యం జరుగుతున్నది, అందుకని తొందరగా ఎక్స్పిడేట్ చేయండి నేను అడిగినవి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పంగానే వెంటనే శివరాజ్ సింగ్ మీరు చెప్పారు, ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన చాలా బాధ్యత గల నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దీర్ఘకాలం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. అంటే మామూలుగా ప్రజలతోటి అట్లా కలిసి తిరుగుతుంటాడు, గన్మెన్ కూడా లేకుండా. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మీకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదికి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు వెంటనే వచ్చేసాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక రిపోర్టు, టెంపరీ రిపోర్ట్ అని చెప్పి పంపించంగానే ఆ రిపోర్ట్ తీసుకొని వెంటనే విజయవాడ వచ్చేసాడు. విజయవాడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే వరద తాకిడికి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తిరిగేశాడు. విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి ఇదేంటండి మీరు అసలు డ్రోన్లతోటి ఆహారం సప్లై చేయడం ఏంటి, అసలు ఇది చాలా కొత్తగా ఉంది, ఇది నేషనల్ గైడ్ లైన్స్ను కూడా నేను మారుస్తానని చెప్పేశాడు. అంటే ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ అంత గొప్ప వ్యక్తి అన్నమాట. నిజమైన ప్రజానాయకుడు. ప్రజల సమస్యల పట్ల చాలా స్పందిస్తాడు వేగంగా. అటువంటి వ్యక్తి, అందులో చంద్రబాబు నాయుడు అనే ఒక ఇంపార్టెంట్ జాతీయ స్థాయి నాయకుడు, ఇప్పటికి 3 లెటర్లు రాశానండి మీరు స్పందించలేదు అంటే ఆయన ఊరుకుంటాడా? అయ్యో నాకు నిజంగా తెలియదని నేను వెంటనే చేస్తున్నా అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్ని అరేంజ్మెంట్లు చేసేసి ఈ రోజున మిర్చి రైతుకి ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుకే కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ రోజున దేశంలో ఉన్న రైతులందరికీ మేలు కలిగించే నిర్ణయాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించటం వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఉంటుంది. అంటే మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి. అసలు ఈ ధరల స్థిరీకరణ నిధి కాన్సెప్ట్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సమయంలో, ఈ కాన్సెప్టే లేని సమయంలో చంద్రబాబు నాయుడు ఈ ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాడు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని. ఆ తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక మెయిన్ ప్రధానమైన నియమ నిబంధన ఏంటి అంటే, మార్కెట్లో ఏదన్నా రైతులకి ఈ పంట గిట్టుబాటు ధర రాకపోతే 25% కన్నా ఎక్కువ కొనడానికి వీల్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. 25% స్టాక్స్ వరకే, అంటే ఆ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తుల్లో అప్పుడు ఎంత ఉత్పత్తి అయిందో చూసి ఆ సీజన్కి అందులో 25% మాత్రమే ప్రభుత్వం, రాష్ట్రం కానీ కేంద్రం కానీ కొనాలి అన్న నిబంధన ఉన్నది. ఇది కేంద్రం చట్టం కదా, దేశం మొత్తం అమలవుతున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగింది ఏంటి అంటే, ఆ 25% నిబంధన, ఆ సీలింగ్ లిమిట్ని తీసేయండి అని అడిగాడు. కేంద్రం ఒప్పుకున్నది. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలో ఉన్న రైతులకి, దేశం మొత్తం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి ఎంత వెసులుబాటు కలిగిస్తుందో మీరు చూడండి. వాణిజ్య పంటలు కానీ, ఆహార పంటలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా రైతులకి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాని పరిస్థితి భారతదేశంలో ఏర్పడుతుంది. ఇటువంటి మహత్తర నిర్ణయం కేంద్రం తీసుకునే విధంగా, సడలించే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన సజెషన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మిర్చి రైతుకి సంబంధించి, అసలు మిర్చి రైతుకి సంబంధించి అతను ఆ కల్టివేషను లేకపోతే వాటికి సంబంధించిన కొన్ని పెక్యులియర్ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏంటంటే, మామూలుగా మిర్చి రైతుకి ఏంటి అంటే తడి పెట్టాలి, ఎక్కువ తడులు పెట్టాలి, దానికి వాటర్ కావాలి. ప్రభుత్వం కనుక కాలువల ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతే
అతను నీళ్లు తెచ్చుకుంటే ఎకరానికి ₹1,00,000 ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 ఎకరాలు ఉందనుకో 5 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిని రైతు ఎదుర్కొంటున్నాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతు ఎదుర్కొంటున్నాడు. అందుకని మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు మీరు ఈ ఆస్పెక్ట్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితిని మీరు సపరేట్గా చూడాలి, భిన్నంగా చూడాలి అని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఒప్పుకున్నది. అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయటానికి అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకునే పారామీటర్స్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు 3 లెటర్లు రాయటంతో ఇవన్నీ జరిగినాయి. ఇటువంటి మొత్తం అంటే రైతులకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం అసలు రికార్డు స్థాయిలో గత 10 సంవత్సరాలలో ఏ రోజున కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద మొత్తంలో కాటన్ పత్తి సేకరణ జరపలే. అటువంటిది రికార్డు స్థాయిలో పత్తి సేకరణ చేశారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అది ఒక పెద్ద రికార్డు. ఇప్పుడు టమాటా రైతుకి ధర పడిపోతున్నది అన్న సమాచారం రాగానే ఓవర్ నైట్ అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు ఆయన రివ్యూ మీటింగ్స్ పెట్టేశాడు. టమాటా రైతుకి ప్రాబ్లం రాబోతున్నది, వెంటనే ఇమ్మీడియట్గా అందరూ రంగంలో దిగండి అన్నారు. మొత్తం అధికార యంత్రాంగం మొత్తం రంగంలో దిగింది. కరెక్ట్గా 2 డేస్లో వితిన్ 48 అవర్స్ టమాటా ప్రైస్ ఫిక్సేషన్ జరిగిపోయింది. టమాటా ధర పడిపోవటం ఆగిపోయింది. ఎంత అద్భుతమైన నిర్ణయం అంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైబ్రెంట్గా పనిచేస్తుందో మీరు టమాటా రైతుని ఆదుకున్న విషయం చూడొచ్చు, ఇక్కడ కాటన్ ఫార్మర్ని ఆదుకున్న విషయం చూడొచ్చు. మిర్చి రైతుకి సంబంధించి అసలు నేషనల్ పాలసీనే వాళ్ళని ఒక ఎఫెక్టివ్గా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు. అంతకుముందు ధాన్యం రైతుకి, వరి ధాన్యం రైతుకి ప్యాడీ మార్కెట్ ధర కన్నా ఒక ₹1,000 ఎక్కువ ఇచ్చేసి ప్రొక్యూర్ చేసేసి వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేయటం కావచ్చు. మనం ఈ విషయాలన్నీ చూసుకుంటే రైతులందరూ అన్ని వర్గాల ఏ పంట పండించే రైతునైనా సరే ఇమ్మీడియట్గా ఆదుకునే మెకానిజం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు అనంతపూర్ జిల్లాలో. పాదయాత్ర చేస్తూ ఒక చోట ఆగాడు. టమాటా రైతులందరూ వచ్చారు. టమాటా రైతులందరూ వచ్చి మా పంటకి గిట్టుబాటు ధర రావట్లేదండి అని చెప్తే, అలాగా గిట్టుబాటు ధర రావట్లేదా, మీకు నేను కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా, నాకు ఓటేయండి, నన్ను అధికారంలోకి కూర్చోబెట్టండి, మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా అని చెప్పాడు వాళ్ళతోటి. రైతులు చప్పట్లు కొట్టారు. ఆహా, ఇది మనం చెబితే రైతులందరూ మనకు ఓట్లేస్తారు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట అదే చెప్పడం మొదలుపెట్టాడు. మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా, మీరు నాకు ఓట్లేయండి. ఓటు 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 గోల, ఓటు గోల తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే ధ్యాసే లేదు. అసలు బాధ్యత గల ప్రజానాయకుడిగా రైతుల సమస్యలు పరిష్కరిద్దామని లేదు. నాకు ఓటేయి, నీ కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా అన్నాడు. రైతులు ఓటేశారు. వేసిన తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో కట్టలా. కాదు ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది అది డిఫరెంట్ స్కీమ్. ఏదైతే ధర పతనం అయిపోతే రైతు ఇబ్బంది పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్కెట్లో ఇంటర్వీన్ అయ్యి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. అట్లా రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయటానికి సీలింగ్ ఉంది. 25% కన్నా మీరు ఎక్కువ పంటని తీసుకోకూడదు అని గవర్నమెంట్కి సీలింగ్ ఉన్నది. ఆ సీలింగ్ని ఇప్పుడు మిర్చి రైతుల విషయంలో రిలాక్స్ చేశారు.
అంటే మీకు ఏంటి అంటే ధర పతనం అవుతున్నది అనుకోండి, ఎవరికైనా టమాటా రైతుకు కానీ లేకపోతే మిర్చి రైతుకు కానీ ఎవరికైనా సరే ఏ పంటకైనా ధర పతనం అవుతూ ఉన్నది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేసినా కానీ పంట విస్తీర్ణం ఎంత విస్తీర్ణం ఉందో ఎంత ఉత్పత్తి వస్తుందో అందులో 25% మాత్రమే కొనగలుగుతాయి ప్రభుత్వాలు ఇప్పటి వరకు. దాన్ని తీసేయండి, సడలించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే కేంద్రం ఒప్పుకున్నది. అందుకని ఇప్పుడు ఈ ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి ధర స్టెబిలైజ్ అయ్యే వరకు ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు కలిగింది. సో అందుకని ఇది ఎంత అడ్వాంటేజ్, రైతుకి ఎంత అడ్వాంటేజీ, ఏ రైతుకైనా సరే ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని రైతుకి కరెక్ట్ ధర వచ్చే వరకు గవర్నమెంట్ కొంటూనే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ కొంటే ఏంటి, ఆటోమేటిక్గా ప్రైవేట్ ట్రేడర్స్ కూడా అదే ధర పెట్టి కొనుక్కోవాలి. లేకపోతే ప్రైవేట్ ట్రేడర్కి రైతు అమ్మడు కదా, ప్రభుత్వానికి అమ్ముతారు. ఇంకొక రూపాయి ఎక్కువ ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గొప్పతనం అది. అటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీముల్లో క్యాప్ ఉండటాన్ని, సీలింగ్ ఉండటాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ మీద కేంద్ర ప్రభుత్వం ఎత్తేసి ఉన్నది. ఇది ఇటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునేలాగా చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటే, ఏమీ తెలియని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి విమర్శిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లిమిట్ని తీసేశారు అని సంతోషపడుతుంటే, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలుసా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అసలు పత్తిని మొత్తం సేకరించింది. అంటే ఇప్పుడు ఇంకా రైతు దగ్గర పత్తి లేదు, కాటన్ లేదు, అంత సేకరించేశారు సిసిఐ వాళ్ళు. ఇంకా ఉంది, ఇంకా తీసుకుంటారు. అంటే రికార్డు స్థాయిలో తీసుకున్నారు. టమాటా రైతు ధర పతనం కావటం మొదలు పెడితే అసలు ఏ ప్రభుత్వం ఆపలేదు. 10 రూపాయలు 2 రూపాయలు 10 పైసలకి పడిపోతుంది, టక పడిపోతుంది. ఆ పంట తీసుకెళ్ళి వాళ్ళు మురుగుంటలో పడేస్తారు రైతులు. అంత డిస్ట్రెస్లో ఉంటాడు రైతు. అటువంటి పరిస్థితిని యూటర్న్ తీసుకునేలాగా చేసింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. టమాటా రైతు ధరని మళ్ళీ స్టెబిలైజ్ చేశారు. ఇటువంటి చారిత్రాత్మకమైన విషయాలు ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సెక్టార్లో జరుగుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు హయాంలో విపరీతమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం అసలు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఈ అగ్రికల్చర్ ఎకనామిస్టులు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో అక్కడ మార్పులు జరుగుతూ ఉంటే నేను ఒప్పుకోను అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి నేను ఒప్పుకోను, ఏం జరగట్లే అంటుంటాడు. అక్కడ జరగాల్సిన వాటికన్నా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి సంబంధించి వచ్చిన మార్పులతోటి ప్రభుత్వం తన బాధ్యతని తాను నిర్వర్తించడానికి వీలు కలుగుతుంది, రైతుకి వెసులుబాటు కలుగుతుంది.